ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి ట్రెడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా బావుంటది. పూజకు తెచ్చిన సామాన్లతోనే, ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో చాలా ఈజీగా ఇలా అందంగా అయితే డెకరేట్ జేసుకోవచ్చు. ఒక మంచి లుక్కొస్తది. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మన ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితో బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ అయితే చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ నేను ఇలాంటి వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పంచ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పంచనేమొచ్చి మొత్తం ఫోల్డింగ్స్ అయితే ఓపెన్ చేసేసుకొని ఈ చివరి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో ఏమొచ్చి మధ్యలోకి అయితే ఫోల్డింగ్ పెట్టుకోవాలన్నమాట. 2 మడతల మీద పంచనైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాం కదా, ఈ ఫ్యాబ్రిక్ ఏమొచ్చి ఇంకొంచెం లుక్ రావడానికి మన ఇంట్లో డోర్కి హ్యాంగింగ్స్ పెడతాం కదా దారబంధాలకి, వీటిని అయితే తీసుకుంటున్నాను. ఈ ఫోల్డింగ్ చేసిన పంచని తీసుకెళ్ళి నేనైతే బ్యాక్‌గ్రౌండ్‌లో అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి ప్లెయిన్ లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ ఏమొచ్చి ఒక మంచి లుక్ వస్తదనమాట. హ్యాంగింగ్ పెట్టేసుకున్నాం కదా, రెండో వైపు కూడా సేమ్ హ్యాంగింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా హ్యాంగింగ్స్ అయితే రెండు వైపులా పెట్టేసుకున్నాక ఇలా మధ్యలోకి అట్రాక్షన్‌గా అయితే ఇలాంటి ఫ్లవర్స్ దారమందానికి పెట్టుకునే తోరణం అయితే తీసుకున్నాను. ఈ తోరణం తీసుకెళ్ళి ఇప్పుడైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ హ్యాంగింగ్స్‌కి అయితే మధ్యలో అటాచ్ చేసుకుంటున్నాననమాట. దీనివల్ల ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటది. డోర్ తోరణాలన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవనమాట. ఇప్పుడు వ్రతం కోసం అయితే తీసుకోలేదు. ఖాళీ డబ్బా ఉంటది కదా, దాని మూత అయితే తీసుకుంటున్నాను. ఆ క్యాప్ తీసుకొని ఇప్పుడు ఇలాంటి ఒక కలర్ అయితే ఏసుకున్నాను. ఇది అక్రిలిక్ పెయింట్ అన్నమాట. ఈ కలర్ ఏసుకోవడం వల్ల ఏంటంటే, మనం ట్రెడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ చేస్తున్నాం కాబట్టి చూడడానికి మట్టిలా కనిపిస్తది. ఇంక దీనిపైనేమొచ్చి పాతకాలం ముగ్గులుంటాయి కదా, అదైతే డిజైన్ వేసుకుంటున్నాను. 2 ఇన్ 1 టేప్ యూజ్ చేయడం వల్ల అదనేది స్ట్రాంగ్‌గా అంటుకుంటదనమాట. నార్మల్ టేప్ కానీ, గ్లూ కానీ అయితే ఆ బరువుకి ఫ్యాబ్రిక్ అయితే అంటుకోకుండా ఊడిపోతుంది. సో, స్ట్రాంగ్‌గా ఊడిపోకుండా ఉండడానికి అన్ని వైపులా కూడా చిన్న చిన్న పీసెస్ 2 ఇన్ 1 టేప్ పెట్టుకొని సెంటర్‌లో అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. సో, ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే వస్తది. ఇప్పుడు ఇంకొంచెం లుక్ రావడానికి ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. నాకు సింపుల్ లుక్ కావాలి కాబట్టి నేను తక్కువ రోజ్ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేశాను. మీకు కొంచెం ఎక్కువ లుక్ కావాలి అంటే ఎక్కువ ఫ్లవర్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా తర్వాతేమో మనకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ అయితే అయిపోయింది. కింద పీఠకం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు పీట తీసుకొని దానిపైనేమో ఇలాంటి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పూజ కోసం తీసుకుంటాం కదా, ఆ ఫ్యాబ్రిక్‌నయితే వేసుకుంటున్నాను. ఇంక తర్వాతేమొచ్చి పక్కన ఉర్లి బౌల్ పెట్టుకొని ఉర్లి బౌల్‌ని కూడా డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ ఉర్లి బౌల్ నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఓల్డ్ కడాయితోని కింద స్టాండొచ్చేసి పెరుగు డబ్బా ఉంటది కదా, ఎంప్టీ పెరుగు డబ్బాతో అయితే రెడీ చేశాను. ఇది మీకు లింక్ కావాలంటే పైన ఐకార్డ్స్‌లో ఇస్తాను. వెంటనే వెళ్లి చూసేయండి. ఇంకా నా దగ్గరున్న రోజ్ ఫ్లవర్స్, చామంతి అన్నీ పెట్టి అలా అయితే ఉర్లి బౌల్‌ని డెకరేట్ చేశాననమాట. ఈ డెకరేషన్ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.